తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నిక విషయమై బీఆర్ఎస్ డైలమాలో పడింది. లోకల్ బాడీస్లో తాడో పేడో తేల్చుకోవడానికి పార్టీ సిద్ధం పెట్టుకున్న అస్త్రాలు ప్రస్తుతం ఏవీ పనిచేయకుండా పోయాయి. ఏం చేయాలో అర్థం కాక గులాబీ దళం ఇప్పుడు కొత్త ఆయుధాల కోసం వెతుకుతోంది. అసలు కారు పార్టీ ప్లాన్ ఏంటి, అది ఎలా బెడ్స్ కొట్టింది, ఇప్పుడు ఏమని ఆలోచిస్తుంది, ఏం చేయాలని స్ట్రాటజికల్గా ముందుకెళ్తున్నారు. తెలంగాణలో మరో ఎన్నికల పోరుకు రంగం సిద్ధమవుతోంది. రాజకీయ పార్టీలన్నీ లోకల్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడంతో పాటు ఈ ఏడాదిన్నరలో తామేం చేశామో కూడా ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీల సాక్షిగా ఎలాంటి పంచాయతీకైనా సిద్ధమంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపుతామని అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఇప్పటికే ప్రకటించేసింది. జరగబోయేది స్థానిక సంస్థల ఎలక్షన్స్ కాబట్టి ఇందులో ముఖ్య పాత్ర పోషించే రైతులకు దగ్గర అవ్వాలన్నది కారు పార్టీ ప్లాన్. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావించి తాము అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశామో చెప్పాలని అనుకుంటున్నారట. సో ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికల్లో రైతు భరోసా అంశాన్ని ఎత్తుకోవాలని ప్లాన్ చేసుకున్నారట బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్దలు. సో మేము అధికారంలో ఉన్నప్పుడు అందరికీ రైతు భరోసా స్కీమ్ అమలు చేశాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయలేకపోయిందని చెబుతూ అదే అంశాన్ని హైలైట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నట్టు సమాచారం. కానీ ఇప్పుడు ఆ ప్లానింగ్ మొత్తం తలకిందన్నట్టుగా తెలుస్తుంది. ఏ రైతు భరోసా అయితే ప్రచారాస్తంగా చేసుకుందామని బీఆర్ఎస్ అనుకుందో దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్ అయిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో గులాబీ పార్టీ చేతిలో ఉన్న ప్రధాన ఆయుధం పని చేయకుండా పోయినట్టయింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈసారి 2-3 రోజుల వ్యవధిలోనే రైతులందరి ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. దీంతో బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రైతుల దగ్గర ఈ అంశాన్ని చర్చించే అవకాశం లేకుండా పోయిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కేసీఆర్ హయాంలో ప్రతిసారి సాగుకు ముందే రైతు బంధు ఇచ్చేవాళ్ళమని, కాంగ్రెస్ హయాంలో మాత్రం రైతు భరోసా పేరు చెప్పారు కానీ ఆ నిధులు ఇవ్వలేదన్న ప్రచారం చేయాలనుకుంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండడంతో ఇక ఆ విషయాన్ని మాట్లాడొద్దని అనుకుంటున్నారట బీఆర్ఎస్ పెద్దలు. కార్యకర్తలు చెప్తున్నారు ప్రజలకు ఆ విషయం తీసుకెళ్తాను, ఎందుకంటే ఒకసారి డబ్బులు పడ్డాయి కాబట్టి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కాళేశ్వరం, బనకచర్ల అంశాలను కూడా గ్రామాల్లోకి తీసుకుపోవాలని కూడా అనుకున్నారని, ఇప్పుడు అవి కూడా రివర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే బనకచర్ల అంశాన్ని ప్రస్తావిస్తే ఫైనల్గా తామే టార్గెట్ అయ్యే ప్రమాదం ఉందన్న చర్చ నడుస్తుంది గులాబీ వర్గాల్లో పెద్దల్లో. ఎందుకంటే మళ్ళీ అడిగి కాళేశ్వరం దగ్గరికి వస్తాను. ఇక స్థానిక ఎన్నికల్లో కాళేశ్వరం అంతగా ప్రభావం చూపబోదని లెక్కలేసుకుంటున్నారట. సో ఇక అటు చూస్తే గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ మీద సర్పంచులు కోపంగా ఉన్నారు ఇప్పటికే. సో వాళ్ళందరూ ఈ ఎన్నికల్లో వ్యతిరేకంగా ప్రచారం చేసే ప్రమాదం ఉందన్న భయాలు పెరుగుతున్నాయి బీఆర్ఎస్లో. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేయాలి, ఏ అంశాలని ప్రచారాస్త్రాలుగా మార్చాలన్న విషయంలో గులాబీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారట. అందుకే ప్లాన్ బిని అమలు చేయాలనుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం జమ అవుతున్న రైతు భరోసాలతోనే తమకు కావాల్సిన పాయింట్ని వెతుక్కుంటున్నారట కారు పార్టీ నేతలు. గతంలో కేసీఆర్ నాట్లకు వరి నాట్లకు మధ్య రైతు బంధు నిధులు జమ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఓట్లకు మధ్య రైతు భరోసా నిధులు వేస్తుందని ప్రచారం చేయాలనుకుంటున్నాడు కూడా సమాచారం. ఈసారి ఎన్నికలు వచ్చాయి కాబట్టి రైతు భరోసా నిధులు వేశారని, ఆ తర్వాత అసలు రైతులను పట్టించుకోబోరని కూడా చెప్పాలనుకుంటున్నాడు బీఆర్ఎస్ నాయకులు. ఇంకా నోటిఫికేషన్ కూడా రాని స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్న గులాబీ దళం ఇక ఎన్నికల టైంకి ఏదైనా కొత్త అంశం దొరుకుతుందా అని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఆ టైంకి రాజకీయాలు ఎలా మారతాయో చూడాలి. సో బీఆర్ఎస్ ప్లాన్ ఏ బెడ్స్ కొట్టింది కాబట్టి ప్లాన్ బి స్థానిక సంస్థల్లో వర్కౌట్ అవుతుందా లేదా, మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి.